స్లోగన్: ఇప్పుడు సమస్య స్వరూపంగా కాదు, సమాధాన స్వరూపంగా అవ్వండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత యొక్క గుణాన్ని ధారణ చేయండి. మహానాత్మలైన మీ ప్రతి మనసా సంకల్పం ప్రతి ఆత్మ పట్ల మధురంగా ఉండాలి, మహాన్గా ఉండాలి. ఎలాగైతే తండ్రి స్వభావం ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన లేక దయాభావన గలదిగా ఉందో, ప్రతి ఒక్కరిని ఉన్నతంగా చేసేదిగా ఉందో, మధురత మరియు నిర్మాణతను కలిగి ఉందో, అలా మీ స్వభావాన్ని తయారు చేసుకోండి. ఒకవేళ తీక్ష్ణంగా మాట్లాడే స్వభావం, ఆవేశంలోకి వచ్చే స్వభావం ఉంటే అది బ్రాహ్మణ జీవితంలో చాలా పెద్ద విఘ్నం అవుతుంది. ఇప్పుడు అటువంటి స్వభావాన్ని పరివర్తన చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.